అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చిన వెంటనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయం కట్టడం మొదలుపెట్టేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నెరవేరింది. యావత్ ప్రపంచం కళ్ళారా వీక్షించి తరించే అయోధ్య రామమందిరం అంటే ఎలా ఉండాలి? కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోవాలి. ఎన్నో తరాలు తలుచుకొని తరించిపోవాలి. అందుకే డిజైన్ నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుంది ట్రస్ట్. 1000 ఏళ్లైనా సరే ఆలయం చెక్కు చెదరదు అంటూ ధీమాగా చెప్తున్నారంటే ఎంత పటిష్టంగా నిర్మించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పైగా ఇందులో ఎక్కడా కూడా ఇనుము ఉపయోగించలేదు. అంతా రాయితోనే కట్టారు. ఇనుముతో కడితే తుప్పుపట్టి ఆలయం త్వరగా ధ్వంసమైపోతుంది. అలా కాకుండా పూర్తిగా రాళ్లతోనే నిర్మిస్తే ఎన్నేళ్లైనా చెక్కు చెదరదు. ఇక అయోధ్య రామయ్య ఆలయాన్ని అంత ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం నాగర శైలి అని చెప్పాలి. హిందూ ధర్మం ప్రకారం ఆలయం అంటే కేవలం ఓ 4 గోడలు, ఓ గర్భగుడి, అందులో విగ్రహం మాత్రమే కాదు. అది విలువల్ని, సంస్కృతిని ప్రతిబింబించాలి. ఎంతో మేధోమథనం తర్వాత నాగర శైలిలో చేయి తిరిగిన ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సొంపూరాకి ఆ బాధ్యతలు అప్పగించారు. సొంపూర కుటుంబంలో దాదాపు 15 తరాలు ఆలయ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నాయి. అందులోనూ నాగర శైలిలో 200 ఆలయాలను నిర్మించిన రికార్డు ఆ కుటుంబానికే సొంతం. అక్షరధామ్, సోమనాథ్ ఆలయాలను సొంపూరా కుటుంబమే నిర్మించింది. భారత్లో ఆర్కిటెక్చర్ గురించి ప్రస్తావన వస్తే ముందుగా సింధు నాగరికత నాటి నిర్మాణాల గురించే మాట్లాడుతారు. ఆ తర్వాత నిర్మాణ విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. హిందూ, ఇస్లాం, జైనం, బౌద్ధం ఇలా అన్ని మతాలు భారత్ సంస్కృతిలో భాగమయ్యాయి. నాగర శైలిలో జగతిపైన ఆలయ నిర్మాణాన్ని చేపడతారు. గర్భగుడికి ఎదురుగా మండపాన్ని నిర్మిస్తారు. గర్భగుడికి పైన ఉండే గోపురాన్ని శిఖర అని వ్యవహరిస్తారు. ఇది మేరు పర్వతం ఎలాగైతే ఉంటుందో అదే ఆకారంలో శిఖరాన్ని నిర్మిస్తారు. నాగర శైలిలో నిర్మించే ఆలయాలకు ప్రహరీ గోడలంటూ ఉండవు. అలాగే పుష్కరిణి ఉండదు. అందుకు బదులుగా ప్రదక్షిణ పాద ఉంటుంది. గర్భగుడికి మండపానికి మధ్య స్పేస్ అంతరాలాగా పిలుస్తారు. ఇక్కడ నిలబడితే ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని నమ్ముతారు. శిఖరానికి కింద ఉన్న నిర్మాణాన్ని అమలక్క అంటారు. ఈ శిఖరంపై కలశాన్ని ఏర్పాటు చేస్తారు. నాగర శైలిలో శిఖరాన్నే విమాన అని కూడా పిలుస్తారు. నాగర శైలి కళాత్మకంగానే కాదు, ఆధ్యాత్మికంగానూ ఎలాంటి లోటు రాకుండా నిర్మించడమే ఈ శైలి స్పెషాలిటీ. కాస్త చరిత్రను గమనిస్తే 5వ శతాబ్దంలో ఈ శైలిలో ఆలయ నిర్మాణం మొదలైంది. ఉత్తర భారతం సహా కర్ణాటక, మధ్యప్రదేశ్ ఈ శైలిలో నిర్మాణాలు జరిగాయి. గుప్తుల కాలంలో మాత్రం ఈ శైలికి ప్రత్యేక ఆదరణ లభించింది. దాదాపు 13వ శతాబ్దం వరకు ఈ శైలిలోనే ఉత్తర భారతం అంతా ఆలయాలు నిర్మించారు. తరువాత ముస్లిం పాలకులు కొందరు వాటిని ధ్వంసం చేయడం వల్ల అవన్నీ కనుమరుగైపోయాయి. గర్భగుడిలో నిలబడి ఆ మూర్తిని ఆరాధిస్తే నేరుగా మోక్షం కలుగుతుందని విశ్వసిస్తారు. అందుకే అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇది అయోధ్య రామమందిర స్పెషాలిటీ.